ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రియులారా, ప్రభు పెరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మంచిదండి. వెలుగు అనేది అది దేవుని ఒక బహుమానం. మానవుని యొక్క జీవితంలో మానవుడు ఎప్పుడూ కూడా చీకటిని జయించటానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరము వెలుగు. వెలుగు అనగా క్రీస్తు ప్రభువే శాశ్వతమైన నిత్యమైన వెలుగు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. అందుకనే ప్రభువు అంటున్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. కాబట్టి ఈవేళ వాక్యములో ఆయన
మనతో మాట్లాడే ఒక శ్రేష్టమైన మాట ఏమిటని ఆలోచన చేస్తే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ప్రియ దేవుని కుటుంబమా, ఈ ప్రాతకాల ఆరాధనలో 119వ సంకీర్తన 57వ వచనములో, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటాను. దేవుని యొక్క వాక్యం అంటుంది నీవే నా భాగం. మనమందరము కూడా దేవుని యొక్క స్వరూపమై ఉన్నాం, దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నాం, దేవుని పిల్లలమై ఉన్నాం, దేవుడిచ్చిన వెలుగై ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో భక్తుడు అంటున్నాడు చక్కటి మాట, యెహోవా నీవే నా భాగం. నాకు ఉన్నటువంటి ఆస్తి పాస్తులు అన్నీ కూడా ఒకవేళ హరించిపోవచ్చు, నేను నమ్ముకున్నటువంటి ఇవన్నీ కూడా నన్ను నష్టపరచవచ్చు, కానీ నా జీవితంలో నన్ను వెలిగించిన నా దేవుడు నాకు ఒక భాగముగా నా జీవితంలో ఉంటే నాకు ఇక అవసరత లేదు. అందుకని ఒక చిన్న గొప్ప ఉదాహరణ లూకాసు సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య కనిపిస్తాడు. ఇట్స్ ఏ ఓల్డ్ స్టోరీ. ఈ పాత కథలో గొప్ప సత్యం ఏమిటని ఆలోచన చేస్తే, జక్కయ్య డబ్బు సంపాదించడానికి ఎన్నో శతవిధాలు ప్రయత్నించాడు, సంపాదించాడు, గొప్పవాడయ్యాడు, ధనికుడయ్యాడు, ధనవంతుడయ్యాడు. కానీ దేవుడు లేడు. ఓ దినాన్న దేవుని మీదకి మనసు మళ్ళింది. అప్పుడు అనుకున్నాడు, యేసు ఎవరో నేను చూడాలనుకున్నాడు. ఈ కథ మనకు తెలుసు, నేను వివరించే అవసరత లేదు. యేసు ప్రభువుని ఇంటికి ఆహ్వానించాడు. ఉన్నది సగము అమ్మి బీదలకు ఇచ్చాడు, సగము కూడా ఎవరి దగ్గరైనా న్యాయంగా తీసుకుంటే దానికి 4 వంతులు రెట్టింపు ఇచ్చాడు. తన సంపాదనలో ఇక చిల్లిగవ్వ కూడా లేదండి. మరి తన బ్రతుకు తెరువు ఎలాగూ? తనకున్నటువంటి ఆస్తి ఏది అంటే, తన సంపాదించింది అంతా కూడా ధనధాన్యములు తరగక మానవు అని ఒకవేళ పాట జ్ఞాపకం వచ్చి ఉంటుందేమో. ఈ లోకములో ఏది స్థిరము కాదు అని గుర్తొచ్చి ఉంటుందేమో ఎవరైనా పాడినప్పుడు, చదివినప్పుడు. కానీ నాకు స్థిరమైనటువంటి ఆస్తి నా జీవితానికి ఒక భాగము రక్షకుడైన యేసు అనుకుని, ఇవన్నీ నాకు అక్కర్లేదు, నా యేసు ఉంటే చాలు అనుకుని తీర్మానం చేసుకున్నప్పుడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఏమండి, ఆస్తిపాస్తులు ఉన్నంత వరకు స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు కానివారు బంధువులుగా, మిత్రులు కానివారు మిత్రులుగా వచ్చి చాలా అట్టహాసాలు చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా తరిగిపోయిన తర్వాత ఏ బంధువు, ఏ యొక్క స్నేహితుడు, ఏ మిత్రుడు కనిపించడం మనకు లోకములో మనం చూస్తున్నాం. కానీ ప్రభువుకి మన దగ్గర ఉన్నవి ఏమీ అక్కర్లేదు, ఏమీ కోరుకుంటాం లేదు, మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆ హృదయం కూడా చీకటిగా ఉంటే, పాపముతో ఉంటే నాకు ఇచ్చే అంటున్నాడు. ఈవేళ చీకటి బ్రతుకుల్లో ప్రభు అంటున్నాడు, నీవు ఇదిగో వెలుగు లోకానికి అంటున్నాడు. కాబట్టి జక్కయ్య జీవితంలో సంపాదించినవి కాదు, కానీ తను సంపాదించుకున్న క్రీస్తు ప్రభు తన యొక్క జీవితంలో భాగముగా తను గుర్తించుకున్నాడు. ఇక అవి తరగవు, శాశ్వతముగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో భక్తుడు చక్కటి మాట జ్ఞాపకం చేసుకుంటూ, యెహోవా నీవే నా భాగము, నా జీవితంలో నీవే నాకు ఒక ముఖ్యమైనటువంటి ఆస్తి అని ఆలోచన చేసినటువంటి భక్తుడు అంటున్నటువంటి మాట. కాబట్టి నీ వాక్యాన్ని నేను అనుసరిస్తాను. మనం జ్ఞాపకం చేసుకున్న గతంలో వాక్యము వినటం, చదవటం, అప్పగించటం కాదు, వినిన వాక్యానుసారముగా జీవించుట.
అందుకని నీ వాక్యమును నేను అనుసరించి నేను నడుచుకుందును అనుకొని తన జీవితంలో ఒక నిశ్చయత తీసుకున్నాడు. ప్రియులారా, నేను నిశ్చయించుకొని ఉన్నాను. 119వ కీర్తన 74వ వచనంలో అంటాడు, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ప్రియులారా, లోకములో మానవునికి చాలా వాటి మీద ఆశ ఉంటుంది. కొన్ని ఆశలు అవి డబ్బుతో అవి తీర్చుకోవచ్చు, కొని తీర్చుకోవచ్చు, వెళ్ళి తీర్చుకోవచ్చు, పొందుకుని తీర్చుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది లోకము మీద ఉన్నటువంటి ఆశ కాదు. లోకము అందులో ఆశలు గతించిపోతాయి. నీ మీదే నేను ఆశ పెట్టుకున్నాను. నీవిచ్చే జీవం మీద నేను ఆశ పెట్టుకున్నాను. నీవిచ్చే వెలుగు మీదే నేను ఆశ పెట్టుకున్నాను. నీవిచ్చే రక్షణ మీద నేను ఆశ పెట్టుకున్నాను. అది ఇక్కడ. కాబట్టి ముగింపుగా అంటాడు, నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారు నన్ను చూచి సంతోషించేదారు. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ నన్ను చూసి సంతోషిస్తారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. కాబట్టి నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషిస్తారు. ఇతరులు మనలను చూచి సంతోషించాలి అంటే ఈ వ్యక్తి, ఈ కుటుంబము వెలుగు సంబంధులు, అనగా క్రీస్తు ప్రభువుని కలిగిన వారు, క్రీస్తు ప్రభు యొక్క వెలుగుతో జీవముతో నింపబడిన వారు, క్రీస్తు ప్రభు యొక్క సత్యమును అనుసరించి జీవించుచున్నటువంటి వారు, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను కలిగిన వారు అని అనేక మంది చూచి సంతోషించినట్లు నేను ఇదిగో తండ్రి నీ మీద నేను ఆశ పెట్టుకుని నేను ఉన్నాను, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. అలాగే ఉదయకాలపు ఆరాధనలో మనమందరమును కూడా వెలుగు అయ్యున్న యేసయ్య, జీవమయ్యున్న యేసయ్య, రక్షణకర్త అయిన యేసయ్య మీద ఆశ పెట్టుకుని మనం సాగిపోతానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మన పెమ్మిడిగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. దేవా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు ఆశీర్వదించండి. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సాలు దూరపరిచి సమాధానం కలుగుచ్చు. ఎండల తీవ్రతను దూరపరిచి వాతావరణాన్ని చల్లబరచండి. అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు, లేవలేని వారు, నడవలేని వారిని దర్శించి స్వస్థపరచండి. సమస్యల వలయాల్లో ఉన్నటువంటి వారిని తండ్రి విడిపించండి. చంటి బిడ్డల కొరకు నా తండ్రి, యవనస్తుల కొరకు, నేను వివాహ వ్యవస్థలో ప్రవేశించే వారి కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు నేను ఈ సన్నిధిలో ప్రార్థనలు చేస్తాను. ప్రత్యేకించి అనేక సమస్యలు కలిగినటువంటి వారు ప్రార్థనలు కోరారు. వారి కొరకు పేరు చెప్పిన ప్రార్థిస్తున్నాం. వారిని విడిపించండి, విడుదల చేయండి. వారు ఆశించిన మేళతో నింపి తృప్తిపరచండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం, ప్రాతకాల ఆరాధన ద్వారా ప్రభుని మహిమపరుస్తున్న కుటుంబాలకు తోడుగుని సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.